ఇక కూర్మ ప్రస్తారాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ కూర్మ ప్రస్తారం రకరకాలుగా దొరుకుతుంది మనకి. ఒక తాబేలు మీద ఈ శ్రీచక్రం అనేది దొరుకుతుంది. దాన్ని కూర్మ ప్రస్తారము అంటారు. తాబేలు మీద శ్రీచక్రం. ఇదేమిటండి అసలు తాబేలు మీద శ్రీచక్రం ఎందుకు ఉన్నది అని అంటే, వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు వైష్ణవులు దీన్ని పూజిస్తారండి అంటారు. వైష్ణవులు శ్రీచక్రాన్ని ఎందుకు పూజిస్తారు? అలా ఉండదు. కానీ వాళ్ళు చెప్పడం మాత్రం అదే మాట అంటారు. దాని మీద మనకేమీ కూడా వివరాలు లభ్యం కావు. ఇక శివకామేశ్వరం. శివకామేశ్వరము అంటే శివలింగం మీద శ్రీచక్రాన్ని పెట్టడం. ఈ శివకామేశ్వరము ఇది కాశీలో ఉంది. ఆ తర్వాత మన దీంట్లో కూడా తణుకు శ్రీధర స్వామి వారి ఆశ్రమంలో కూడా శివకామేశ్వరాన్ని ప్రతిష్ఠించారు అని అంటారు. అలాగే కడపలో ఒక చోట ఈ శివకామేశ్వరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠకి నేను కూడా వెళ్ళాను. కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటి శ్రీచక్రాలు అనేక ఉన్నాయి. కైలాస ప్రస్థానంలో ఇంకా విచిత్రమైనటువంటి చక్రం ఉందర్రా. ఏమిటి అంటే ఇందులో బిందువు, 9వ ఆవరణ బిందువు కదా, ఆ బిందువు మీద శివపార్వతులు ఉంటారు. బిందువు మీద శివపార్వతులు ఉంటారు. ఇది కైలాస ప్రస్థానము అన్నారు. దీన్ని బాసర దగ్గర ఒక ఆశ్రమంలో దీన్ని స్థాపించడం జరిగింది. వాళ్ళ ఫోటోలు కూడా పంపించారు. దాని ప్రతిష్టకి నేను వెళ్ళలేకపోయాను. ఫోటోలు పంపించారు నాకు. అయితే బిందువు అంటేనే శివశక్తుల స్వరూపం కదా, శివశక్తుల యొక్క సంగమ స్థానమే కదా బిందువు అంటే. మరి ఆ బిందువు మీద మళ్ళీ ఇంకో శివపార్వతుల యొక్క విగ్రహాలు ఏమిటి తెలీదు. దానికేం సమాధానం లేదు. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే మనం చెప్పుకుని తీరాలి. అమెరికాలో మెంఫిస్ రాష్ట్రంలో, ఆ మెంఫిస్ నగరంలో అక్కడ ఒక శ్రీచక్రాన్ని వాళ్ళు కడుతూ ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు. 300 అడుగుల ఎత్తు ఉంటుంది అని చెప్పారు. అందులో అక్కడ చేసింది ఏమిటి అంటే ఈ దళాలు అన్నింటిలోనూ కూడా శివలింగాలు పెడుతూ ఉన్నారు. 1 కోటి శివలింగాలు పెడుతున్నారు. మరి శాస్త్రబద్ధమా అని అంటే అది శాస్త్రబద్ధమేం కాదు. మరి వాళ్ళు పెడుతున్నారు అంతే. ఇక్కడ